స్వాగతం సుస్వాగతం టు భావితరం విత్ ఆరోగ్య దీక్ష శీర్షికలో ఈరోజు మనము పిల్లలు కిడ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ, వాళ్ళు మనకు ఎలా ఉపయోగపడతారు, మనం వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి. రైట్, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి ఏంటి అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. నా అనుభవాల పైన, నా లెర్నింగ్స్ పైన మీకు ఈరోజు ప్రజెంటేషన్ చేయబోతున్నాను. లెట్ us జంప్ ఇన్ టు ద ప్రజెంటేషన్. ఆరోగ్య దీక్ష. పిల్లలు వారే మీ నిజమైన సంపద నేనంటాను. మరి మీరేమంటారు? మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. నా ఆలోచనలు మీ ఆలోచనలు ఏకీభవిస్తున్నాయో లేదో చూద్దాం అన్నమాట. రైట్. సో భావితరం యూట్యూబ్ వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ లివింగ్, ఫేస్బుక్ వెబ్ పేజ్ ఆర్ కమ్యూనిటీ పేజ్. 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయడం అనేది మా ఉద్దేశము. ఒక 3 ఇయర్స్ టైం పెట్టేసుకున్నాం. 31 డిసెంబర్ 2027. మీ అందరి సహాయ సహకారాల వల్ల మనము కలిసికట్టుగా దీన్ని మనం అదిగా దీన్ని మనము రీచ్ అవుతామనే ఉద్దేశంతో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. బట్ ఒక నిరాకరణ. సో నిజమైన సంపద. పిల్లలు మీ నిజమైన సంపద అంటాను నేను. మీరేమంటున్నారు? రైట్. ఎందుకు అంటున్నానంటే, యాజ్ ఎ పేరెంట్ కానీ, మనం అసలు పేరెంట్ అంటే పెళ్ళి అవ్వక ముందు కూడా కొంతమంది ముందు నుంచే మనం చాలా జాగ్రత్త చేస్తాం. మనమే కాకుండా మన పేరెంట్స్ మన పిల్లలకు అంటే గ్రాండ్ సన్స్కు, గ్రాండ్ కిడ్స్, గ్రాండ్ డాటర్స్ అందరికీ మనం చేస్తూ ఉంటాం. రైట్. అంటే యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేస్తామంటే, ఆఫ్ కోర్స్ కిడ్ ఈస్ డ్రీమింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. బట్ సిమిలర్లీ యాజ్ అ పేరెంట్ యూ వాంట్ టు డ్రీమ్ ఎ లాట్. ఓకే, నా కిడ్కి ఇలా కావాలి, నాకు అది మంచి ఆరోగ్యం ఉండాలను, హ్యాపీగా ఉండాలి, లేకుంటే వాడికి కావాల్సిన నేను కొని ఇవ్వాలి, వాడు ఇది చదువుకోవాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, సినిమా యాక్టరు, ఐ డోంట్ నో వాట్ ఆర్ ఆల్ వీ నీడ్. రైట్. ఎవ్రీబడి హ్యాస్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఫర్ ద కిడ్స్. వీ హ్యావ్ గుడ్ డ్రీమ్స్. బట్ ది ఛాలెంజ్ ఈజ్ కమింగ్. ఎక్కడ ఛాలెంజ్ వస్తుందంటే, మనకి మన కళలు, మన ఆశయాలన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడ వస్తుందంటే, ప్రాపర్ మనకు ఆ కోచింగ్ లేదు, గైడెన్స్ లేదు. ఎట్లా గోల్స్ సెట్ చేసుకోవాలి. డ్రీమ్ ఉంటే అది విష్ అవుతుంది. దాన్ని మనము ఒక ప్లాన్ ప్రకారంగా మార్చితే గోల్ అవుతుంది. తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ మనం యాక్షన్ తీసుకోవాలి, పని చేయాలి, దాని గురించి నిరంతరం శ్రమించాలి. రైట్. సో మన పిల్లలకు అవన్నీ ఉన్నాయి. అంటే బట్ నేనేం చెప్తానంటే, మన కోరికని, మన డ్రీమ్ని, మన ఆశయాన్ని పిల్లలపైన రుద్దకుండా, వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది, వాళ్ళకి ఏది అవసరం ఉంది, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళ అవన్నీ గుర్తించి మనం దాన్ని కనుక మనం ఫోకస్ చేసేసి హెల్ప్ చేసామనుకోండి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధిస్తారు. మీరు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. డెఫినెట్గా ఈ సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారు. రైట్. నెక్స్ట్. సో లైక్ ఫాదర్ లైక్ సన్, లైక్ మదర్ లైక్ డాటర్ అంటాం. అంటే మనము పిల్లలు మనం చూసి వాళ్ళు మనం ఎలా ఉన్నామనే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఎదుగుతారు. రైట్. మనకు సామెత ఉంది, సంస్కృతం అనుకుంటే ఇది, యథా రాజ తథా ప్రజ అంటాం. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. సో తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. అది సంపద విషయంలో కానివ్వండి, ఒక మంచి బిహేవియర్ గురించి కానివ్వండి, లేదంటే చదువులో కానివ్వండి, ఆరోగ్యాలు కానీ నిజం. రైట్. మనం చాలా వరకు ఏమంటామంటే, ఈ పేరెంట్స్కి ఉంది, పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అది ఆ, ఏమంటారు, వంశపారపర్యంగా కొన్ని రోగాలు, కొన్ని కొన్ని డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి జీన్స్ ద్వారా. అది కానీ మోర్ ఏంటంటే, వాళ్ళ అలవాట్లు, మన పేరెంట్స్ అలవాట్లు పిల్లలకు వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా సర్టెన్ థింగ్స్. సపోజ్ ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళు స్మోకింగ్ ఉందనుకోండి, కొంతమందికి పిల్లలకు వచ్చే అవకాశం, అలవాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిక్ ఉందనుకోండి, ఆర్ వాట్ ఎవర్. రైట్. ఆర్ దే ఆర్ వెరీ జీనియస్. సో ఆటోమేటికలీ లైక్ ఫాదర్ లైక్ సన్, లైక్ మదర్ లైక్ డాటర్ అన్నట్టుగా ఆర్ వెరీ ఎక్సైటెడ్, వెరీ ఎంతూజియాస్టిక్. పిల్లలకు మనం ట్రాన్స్లేట్ చేస్తుంటాం మనం. రైట్. సో అదనమాట. అందుకే వాళ్ళు మన నిజమైన సంపద. మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్, జాయ్. వెన్ ద కిడ్స్ ఆర్ ఎట్ ఎవ్రీ ఏజ్ వీ నీడ్ టు ఎంజాయ్. రైట్. సమ్ ఆఫ్ ద టైమ్స్ నేను కూడా కొద్దిగా ఐ ఫీల్ అన్హ్యాపీ సమ్ టైమ్స్. కొన్నిసార్లు అంటే వీలైనంత వరకు మేము చేసాము. కొన్ని కొన్ని వీలైనప్పుడు కూడా మేబీ
అజ్ఞానంతో కొన్ని కొన్ని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తర్వాత తర్వాత తెలుసుకున్నాం మనము. సో మేమేమంటున్నాం అంటే ప్రతి ఏజ్, వాట్ ఎవర్ ద ఏజ్ దే ఆర్, హ్యావ్ ఫన్, ఎంజాయ్, సపోర్ట్, ఎంకరేజ్, రైట్. సో ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే యాడింగ్ వాల్యూ టు ద నెక్స్ట్ జనరేషన్. మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి మీ వంశాన్ని, మన వంశాభివృద్ధి చెందాలంటాం కదా, వాళ్ళని మనము ఆ, వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి, డెవలప్ అవ్వాలి అంటే ఏంటంటే నేనేమంటానంటే 10x అట్లీస్ట్ మీకంటే వాళ్ళు ఒక 10 టైమ్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి. అది ఏ రంగంలో అయినా మంచిది. మీరు విద్యా రంగం తీసుకోండి, ఆర్థిక రంగం తీసుకోండి, మన సమాజం తీసుకోండి, సంపదలు తీసుకోండి, అన్ని రకాలుగా అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ మీకంటే, ఈవెన్ హ్యాపీనెస్, ఆరోగ్యం, ఇలాంటి అన్నిట్లలో ఒక 10 టైమ్స్ మీకంటే దట్స్ వెరీ గుడ్, రైట్. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ మనము వెళ్ళిన కొద్దీ మనది అభివృద్ధి చెందాల, వంశాభివృద్ధి అంటాం కదా, రైట్. సో అయితే అక్కడ 5 థింగ్స్ ఉన్నాయి మనకి. 5 పనులు కనుక మనం చేస్తే అది కూడా మొదటి నుండి ఆటోమేటిక్గా మీరు మీరు మీ వంశవృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామంది అంటారు, ఓ 5 థింగ్స్ అండి, దట్ ఈస్ టూ మెనీ థింగ్స్ అంటాం మనం. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన లైఫ్ నుండి అనేది ఒకటి. సెకండ్ థింగ్ అంటే అసలు నేను ఇప్పుడే బిజీ ఉన్నాను రా, నాకు ఇవన్నీ కుదురుతలేవు, ఇంకా నువ్వేం అది చేయమని చెప్తా ఉన్నారా అని చెప్తున్నారా అనే వాళ్ళు కూడా అనుకుంటారు, మనసులో అనుకుంటారు. నాకు కామెంట్స్లో చేయకపోవచ్చు, బట్ మనసులో అనుకునే అవకాశాలు ఉన్నాయి, రైట్. కామెంట్స్ కూడా చేయాలంటే చేయండి, పర్వాలేదు, వెల్కమ్ దాట్. ఇవి చేయడం వల్ల మీ లైఫ్ సంతోషంగా, ఎక్కువ టైము, మీరు కూడా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది మీరు ఇది చేస్తే, రైట్. సో దిస్ ఇస్ వేర్, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు హెల్ప్ కావాలంటే విల్ గివ్ అన్నమాట, రైట్. దట్ ఈస్ వేర్ 1 మిలియన్ పీపుల్కి మనం సహాయం చేయాలంటున్నాం కదా. సో ఇవన్నీ మాట్లాడుతున్నాను నిజమే, నేను ఎలా అర్హుని దీనికని మీరు అనుకోవచ్చు. అయితే వీ హ్యావ్ 2 కిడ్స్, ఒక బాయ్, ఒక గర్ల్. థ్యాంక్ గాడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ, మా ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, పేరెంట్స్ దగ్గర కానీ, టీచర్స్ కానీ, ఎవ్రీబడి, దే ఆల్వేస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హై, రైట్. మేము ఎనీ టైం ఇప్పటి వరకు ఎన్నోసార్లు పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాము. ఇట్స్ లెస్ దాన్ 2 minutes ఆర్ 1 minute, దే సే హే, దే నథింగ్ టు టెల్, దే ఆర్ ఎక్సలెంట్, దే ఆర్ హెల్ప్ఫుల్. వాళ్ళు చాలామంది వాళ్ళు వర్క్ చేయకుండా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంటారు, నాకు స్కూల్లో నాకు కూడా హెల్ప్ చేస్తారు, రైట్. ఆ పేరెంట్స్ దగ్గర, వేరే ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా స్లీప్ ఓవర్ అని చేస్తాం కదా, అరే వాట్ ఎ వండర్ఫుల్ కిడ్స్, వెరీ వెల్, గుడ్ మేనర్స్, అది ఎవ్రీబడి గివ్స్ కాంప్లిమెంట్స్. బట్ అఫ్ కోర్స్ అరే పేరెంట్స్ మనము వాళ్ళు ఇంత చేస్తారు కానీ మనం ఇంత చేయాలని అనుకుంటాం కాబట్టి అరే ఆ, అంటాం మనం కాదు. సో ఇట్ గెట్స్ బెటర్, రైట్. సో పిల్లలు పెంచిన అనుభవం నాకు ఒకటి ఉంది. కొంత మెంటర్షిప్, లీడర్షిప్లో మేము నేర్చుకుంటున్నాం కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. ది అదర్ థింగ్ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు నేను ఫాస్టర్ కేర్ కంపెనీలో కూడా పనిచేయడం జరిగిందనమాట. ఇది మరి ఫాస్టర్ కేర్ అంటే మరి అందరికీ అవగాహన ఉందా లేదో తెలియదు. అమెరికాలో ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్, చారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టర్ కేర్ అంటే ఒకవేళ పిల్లల తల్లిదండ్రులు కనుక ఫ్యామిలీలో గొడవలు ఉండి వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు ఆల్కహాలిక్, డ్రగ్ అడిక్ట్, లేదని ప్రాబ్లమ్స్ ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు కనుక లేదనుకోండి, యూజువల్గా ఈ పిల్లల్ని గవర్నమెంట్కి అప్పచెప్తారు, రైట్. అప్పుడు ఏంటంటే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్, కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫాస్టర్ కేర్ అంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరో ఒకరి ఇంట్లో పెడతారు టెంపరీగా, అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, సంవత్సరం ఉంటారు, కొంతమంది 3 4 5 years కూడా ఉంటారు ఒకరి ఇంట్లో. ఎలా అంటే అందులో రకరకాల పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే సపోజ్ ఆల్రెడీ వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోయి ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళకి బోర్ కొడుతుంది, బట్ పిల్లలు అంటే చాలా ఇష్టం అనుకోండి. అలాంటి వారు కొంతమంది ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని ఉంచుకుంటారు. అంటే అది 3 years 5 years 6 years ఎలా ఉండొచ్చు, ఐ థింక్ ఒక 17 18 years ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు ఫాస్టర్ కేర్ సిస్టంలో పెరగచ్చు అనమాట, రైట్. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది వాళ్ళకు సపోజు ఏమంటారు, పిల్లలే లేరు,
పిల్లలంటే బాగా రైట్ అలాంటి వాళ్ళు కూడా కొంతమంది తీసుకుంటారు. ఎందుకంటే ఈ చారిటీ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ లిటిల్ బిట్ మనీ కూడా ఇస్తారు వాళ్ళకి సపోర్ట్ కోసము ఈ వీళ్ళని టేక్ కేర్ ఆఫ్ చేయడానికి. అది పెద్దగా సరిపోదు. బట్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక నవ సమాజాన్ని సమ సమాజాన్ని అంటే ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల చేసే తప్పు వల్ల వీళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ పాడవకూడదు అనే ఉద్దేశంతో, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ఉంది. నేను అందులో పనిచేసినప్పుడు చూసేవాడిని అసలు ఎలాంటి పేరెంట్స్ ఏంటి ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ ఫార్మ్స్ డాక్యుమెంట్స్ అంతా నేను సిస్టమ్ డెవలప్ చేయడం వల్ల ప్లస్ నేను కొంతమంది పిహెచ్డీలు పిల్లలు ఎలా పెంచాలి ఏంటని కొన్ని పిహెచ్డీలు చేసిన అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసేవాడిని అనమాట. ఆ సిస్టమ్స్ అంతా డెవలప్ చేశాము. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ అసలు నాకు ఆశ్చర్యం వేసింది. అబ్బా ఇంత మంచి ఆ, సౌకర్యం ఉందా ఇక్కడ అని అనుకున్నాను అనమాట. సో ఈ రెండింటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పిన బుక్కులు ఇవన్నీ చూసి చదివి చేసి కొంచెం నేర్చుకొని నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ. అయితే వాట్ ఆర్ ద ఫైవ్ థింగ్స్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ద రొటీన్. ఓకే. అంటే డైలీ స్కెడ్యూల్ మనకి బేసిక్గా రైట్. ఇప్పుడు ఆఫీస్ ఉందనుకోండి ఎనీ టైం వస్తే ఎనీ టైం పోతాం అనట్లేదు కదా. అప్రాక్సిమేట్ టైం ఉంటుంది, కోర్ అవర్స్ ఉంటాయి, అలా ఉంటాయి. సో లైఫ్లో కూడా మనకి కొన్ని కోర్ అవర్స్ అనేది ఉండాలి. పడుకునే టైం కానీ, నిద్రలేచే టైం కానీ, భోజనం టైం కానివ్వండి, లేకపోతే ఆఫీస్ పోయే టైం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం మనకు స్కెడ్యూల్ అనేది ఉండాలా. ఎస్పెషల్లీ ఇప్పుడు సంబడి జస్ట్ గాట్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ 2 years ఆర్ సో దే గాట్ బేబీ, టోటల్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. టర్న్ అరౌండ్ అయితే 360 degrees మారిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఏ నిమిషాన బేబీ ఏడుస్తుంది, ఏ నిమిషాన పడుకుంటుంది, ఏం చేస్తుంది రైట్. సో మనం అంటాం అరే వీడు పడుకోవట్లేదు, రాత్రి బేబీ అయితే పగలు పడుకో, పగలు పడి రాత్రి రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అంటే అఫ్ కోర్స్ నేనేం చెప్తున్నా అంటే అలారం పెట్టేసరే బేబీ ఇప్పుడు టైం అయిపోయింది నువ్వు లేవాలి పడుకోవాలని చెప్పట్లేదు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. సో సెట్టింగ్ దట్ ఎక్స్పెక్టేషన్ అండ్ అడ్జస్టింగ్ అవర్ సెల్ఫ్ అండ్ స్లోలీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 months, 1 month, ఈవెన్ 6 weeks ఆర్ 1 week నుంచో వెన్ ఎవర్ ఈస్ పాసిబుల్ స్లోలీ యూ గట్ టు స్టార్ట్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ ద రొటీన్ ఫర్ ద బేబీ రైట్. అండ్ డాక్టర్స్ మేము అంటే మంత్లీ విజిట్స్ వీక్లీ విజిట్స్ వెళ్ళాం కదా. పెద్ద చిన్న పాప ఉన్నప్పుడు వాళ్ళకు జస్ట్ వెల్ విజిట్స్ అంటాం కదా, వాళ్ళు ఒకసారి చూస్తారు ఎలా ఉంది ఏంటి అంత బాగుందని రైట్. సో వాళ్ళ దగ్గర పోయినప్పుడు మాట్లాడదాం ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే డాక్టర్ చెప్పాలి పిల్లలు చాలా చాలా తెలివైన వాళ్ళు, మిమ్మల్ని ఇప్పుడే మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు రైట్. వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు, మీరు దూరం నుంచి అబ్జర్వ్ చేయాలి ఒకటి. అంటే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి హంగ్రీ లేదు, లేకుంటే ఏదో వామిటింగ్ చేసుకోను, లేదంటే బాత్రూమ్ అది పోయి డయాపర్ మార్చాలి అలా, లేకుంటే టెంపరేచర్ ఉంది అలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మనం అటెన్షన్ పే చేయాలి. కానీ ఊరికే ఏడుస్తాయి ఎందుకంటే వాళ్ళ దగ్గరలో ఎవరు కనపడకపోతే కూడా వాళ్ళు ఏడ్చే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఒకసారి మనం కొంచెం ఏడ్చిందనుకో, మనం పోయామనుకో, గ్రేట్, నెక్స్ట్ టైం కూడా అలాగే ఏడుస్తాడు. ఆ ఏడుపుకి మనం వెళ్ళలేదు అనుకోండి వాడు ఇంకా పెంచేస్తాడు గొంతేసి. అంటే మనము లేట్ చేసిన కొద్ది ఇంకా పెంచుతూ ఉంటాడు ఇంకా పెంచుతాడు ఎందుకంటే అటెన్షన్ కోసం రైట్. సో అఫ్ కోర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం వాచ్ చేయొద్దు వదిలేయమని చెప్పట్లేదు. కానీ యూ హ్యావ్ టు సెట్ సమ్ రొటీన్. ఊరికే వాడు ఏడుస్తున్నాడనో అదనో లేకుంటే వీడు గంట గంటకు తింటాడని కాదు రైట్. లేకుంటే వాడు అరే కొద్దిగా తాగాడు తాగట్లేదు తాగట్లేదు అని కూడా ఫీడింగ్ చేసే వాళ్ళు చాలా ఉంటారు చిన్నప్పుడు కూడా రైట్. సో అవన్నీ కాకుండా యూ టు ఎస్టాబ్లిష్ సమ్ రొటీన్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ హ్యావ్ గుడ్ ఫన్ టైం. ప్లే చేయండి వాళ్ళతోటి, పిల్లలతోటి తిరగండి తినండి వాట్ ఎవర్ ఆల్ ఫన్ టైం ఉంచుకోండి రైట్. సో బికాస్ దట్స్ యంగ్ ఏజ్లో కనుక ఆ ఫౌండేషన్ టైంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎంతైతే మనం టైం స్పెండ్ చేస్తున్నామో మన వాల్యూస్ మన ఆలోచనలు మన ఐడియాలన్నీ వాళ్ళకి వస్తాయి. ఐ నో ఈవెన్ వీ హ్యావ్ డన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ లైక్ బేబీ సిట్టింగ్ అని ఇచ్చేసి దెన్ ఆఫీస్ పోవడం అలాంటివి. ఇట్ బికెమ్ ఎ లగ్జరీ సమ్ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్. చాలామందికి రియల్లీ కొంతమంది నేను కలుస్తుంటాను రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ మీకు నమస్తే పెట్టచ్చు, దండం పెట్టచ్చు చేతులెత్తి. ఎందుకంటే మీరు అవసరమైతే ఉద్యోగాన్ని వదిలేసి కూడా మీ పిల్లల్ని చూసుకుంటున్నారు. దట్స్ వెరీ గుడ్ బికాస్ దే ఆర్ రియల్ వెల్త్ రైట్. సో సో స్పెండ్ యాజ్ మచ్ అస్ టైం. సమ్ టైమ్స్ మేము చేసాము సమ్ టైమ్స్ చేయలేదు యూనో, అది జ్ఞానం అనొచ్చు అజ్ఞానం అనొచ్చు లేక సిచ్యువేషన్ అనొచ్చు రకరకాలుగా వి డిడ్ దట్. బట్ డూ యువర్ బెస్ట్, డోంట్ ఇగ్నోర్ ఇట్ రైట్. దిస్ పాయింట్ ఫీడింగ్ మీద నేను చాలా మాట్లాడాలనుకున్నాను. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద రియల్ కిల్లర్. You are becoming successful,
ఆర్ యూఆర్ నాట్ బికమింగ్ సక్సెస్ఫుల్ యాజ్ అ పేరెంట్ ఈస్ దిస్ వన్, రైట్? చాలా మంది ఎలా అంటే కంప్లైంట్ చేస్తారండి, వీడు పిక్కి ఈటరండి, వీడు టైంకి తినడండి, కొద్దిగా తింటాడండి, ఇదండి అదని రకరకాలుగా అంటారండి. వాడి బాడీ ఏంటి, వాడి పొట్ట ఏంటి, వాడికి ఏం కావాలన్నది మీకు తెలియదండి. మీరు కనుక ఈ రొటీన్ ఎస్టాబ్లిష్ షెడ్యూల్ చేశారనుకోండి, రైట్? సపోజ్ వాడు కొద్ది కొద్ది పెరిగి సాలిడ్స్ తినే టైంలో రోజు 6 గంటలకు 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ అంటే జస్ట్ 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, వాడు తింటే తింటాడు, లేకుంటే వదిలేయండి. అంతేగాని వీడు తినలేదని వాడు వెనకాల వాడి తిను 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 అని కుక్కడం చేయడము, అది చేయడము, ఇది చేయడము, ఎత్తుకొని తిరగడము, నడిపించడము, గంతులు వేస్తుంటే వాడు పరిగెత్తుంటాడు, మీరు పరిగెత్తుంటారు. లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో టెక్నాలజీ ఫింగర్ ప్రింట్స్లో ఉంది కదా, ఈ ఫోన్ మీరు తీసి బయటపడేయండి, ఎస్పెషల్లీ పిల్లల్ని ఫీడ్ చేసేటప్పుడు, రైట్? సో 20+ years బ్యాక్ దర్ ఇస్ అ టెక్నాలజీ వాజ్ నాట్ దిస్ గ్రేట్, రైట్? సో సమ్ ఆఫ్ ద పీపుల్ యూ మే నాట్ నో దిస్ ఇస్ లైక్ ఎ వీడియో క్యాసెట్. సో ఇప్పుడు కాంటెంట్ మనం ఎక్కడికి పోతే అక్కడికి మనతో ఉంది, అప్పుడు కాంటెంట్ని మనం తీసుకుని వెళ్ళాలి. వీడియో క్యాసెట్ దీనికి ఒక పెద్ద పెద్ద ప్లేయర్ ఉంటుంది, లైక్ బిగ్ డెస్క్టాప్ లాగా, ఒక కంప్యూటర్ లాగా, రైట్? వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియో క్యాసెట్ రికార్డర్ అనే వాళ్ళం మేము. సో కొంతమంది అవసరమైతే ఈ వీడియో క్యాసెట్, ఆ వీడియో ప్లేయర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాంటెంట్ కొంతమందికి అలవాటు ఏంటంటే, నేను ఈ సినిమా అయితే తింటాను, ఈ పాటలు వస్తే తింటాను, లేక ఈ డ్యాన్స్ వస్తే తింటాను, లేకుంటే ఈ కార్టూన్ మూవీ కావాలి, అప్పుడు ఎక్కడక్కడ దొరికేది కాదు. ఇప్పుడు ఫోన్లల్లో శాటిలైట్ లింకులు ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. బట్ థింగ్ ఈస్, బాటమ్ లైన్ వచ్చేసి మనం చేసే తప్పు, అదే పెద్ద తప్పు. తినేటప్పుడు మీరు సినిమాలు, టీవీలు, యూట్యూబ్లు ఏవి పెట్టకూడదు. వాడు తినకున్నా పర్వాలేదు. ఓకే? బికాస్ ఇట్స్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్, మీరు ఏమంటారు, నేను బిజీ అండి, ఆఫీస్ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, టెన్షన్ ఉంది, వరి ఉంది, ఈడు తింటే పని అయిపోతుంది, ఇక మళ్ళీ నా జోలికి రాడు 4 hours అనుకుంటారు మీరు. కానీ బిగ్ డిస్ సర్వీసెస్, చాలా పెద్ద మిస్టేక్, తప్పు చేస్తున్నాం మనము, ఇంక్లూడింగ్ అస్. మనం కూడా ఈ ఏజ్లో అయినా టీవీ వాచ్ చేసుకుంటూ తినకూడదు. ఆరు ఇంకేదో పని చేసుకుంటా, పరిగెత్తుకుంటా, కోట్లాడుకుంటా, గొడవలు పడుకుంటా తినకూడదు. హ్యాపీ హ్యాపీ సంతోషంగా మీరు తినాలి. న్యాచురల్లీ యూ ఎంజాయ్ ద ఫుడ్. ఈ ఒక్కది కనుక మీరు సరి చేసుకున్నారనుకోండి, మీ పిల్లలు కమ్ rise to the very top level in the life. Okay, again, that's my understanding and my experience. I've seen many times. బికాస్ మీరు కేవలం ఇప్పుడు ఈ రోజు 10 నిమిషాలు టైం సేవ్ అవుతుంది, వీనికి వీడియో పెట్టేసి, సినిమా పెట్టేసి, సంథింగ్ పెట్టేసి, తినిపించేసి చకచకా కుక్ వేస్తే అయిపోతుంది అనుకున్నారు. బట్ వాడికి ఏంటంటే, యు ఆర్ స్పాయిలింగ్ దేర్ హెల్త్. This 10 minutes of time will lead to maybe 10 months, 10 years, or 10 hours, or I don't know how much time and money you are losing, the kind of stress you are developing the kids and developing in yourself as a parent. ఎందుకు అంటే, ఈరోజు మనము పిల్లల 3 years, 4 years, 5 years ఏజ్లో మనం చూసామనుకోండి, అఫ్ కోర్స్ కొన్ని బండ గుర్తులు ఉన్నాయి, ఇది కరెక్ట్గా సైన్స్లో ప్రూవ్ అయిందా లేదా తెలియదు, బట్ ఈ గుర్తుల ద్వారా పిల్లోడు, ఆ, ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాను, బట్ అది మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్, ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇస్తున్నాను. ఏంటంటే, పిల్లలు చూసేసి వీడిప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ డెవలప్ అవుతుందా లేదా అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 years ఆర్ 4 years ఆఫ్ ఏజ్ ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 years, 4 years. ఎందుకంటే వెన్ దే ఆర్ ఇన్ ద టీన్ ఏజ్, వెన్ దే ఆర్ ఇన్ ద టీన్ ఏజ్, వి సే they are getting the diabetes, or they are getting a thyroid, or heart challenges, or cancer, and all different things are saying, right? You can actually really find out at the age of 3 or 4, 10 years down the road. ఓ వీడికి 10 years వచ్చింది, 10 years అప్పుడు రాలేదు వాడికి, మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అప్పుడు మీరు చేసిన ఫీడింగ్ హ్యాబిట్స్, కుక్కి కుక్కి పెట్టడము, పరిగెత్తించి పెట్టడము, వీడియోలు చూపెట్టి పెట్టడం చూసారా, దట్ లెడ్ టు ఆఫ్టర్ 10 years, ఇట్స్ ఏ డిపెండింగ్ అపాన్ అగైన్ హౌ గుడ్ దే ఆర్ డూయింగ్, హౌ మచ్ వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా ఫీడింగ్ చేస్తున్నాము, దాన్ని బట్టి వాడు 10 years, 15 years, 20 years బయటపడుతుంది. ఒకప్పుడు ఏంటి, ఓ 40 years, 50 years, 60 years వరకు రాలేదంటే మీరు జస్ట్ వెళ్ళండి, గో బ్యాక్ అండ్ సీ ద రీసెర్చ్, హౌ పీపుల్ వర్ ఫీడింగ్. అయితే మేము మా వీడియోస్లో కూడా ఉన్నాయి, మా పిల్లలకి మేము ఎలా ఫీడ్ చేసేవాళ్ళం. ద బెస్ట్ థింగ్ ఈజ్
ఈట్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ అట్లీస్ట్ వన్స్. ఒక్కసారి ఫ్యామిలీ అట్లీస్ట్ రోజులో 3 సార్లు 4 సార్లు తింటాం కదా, ఒక్కసారైనా యాజ్ ఎ ఫ్యామిలీ మీరు కలిసి తినండి. మీ పక్కన కూర్చొని మీరు పిక్కి ఈటర్ అది అంటారు కదా, మీరు అరే నాకు బెండకాయ నచ్చదు, నాకు కాకరకాయ నచ్చదు, నాకు దొండకాయ నచ్చదు అని మీరు అన్నారు అనుకోండి, వాడు అక్కడ కూర్చున్నప్పుడు వాడు అదే అంటాడు కదా, లైక్ ఫాదర్ లైక్ సన్ లైక్ డాటర్ లైక్ మదర్. సో యూ టు సెట్ ద ఎగ్జాంపుల్. అదే లాస్ట్కి అదే మాట్లాడబోతున్నాం కదా. సో మీరు ఫుడ్ విషయంలో కనుక చాలా జాగ్రత్త తీసుకున్నాను, టైం ప్రకారంగా తినిపించడము, అన్నీ మీరు తినండి, అన్ని వాళ్ళకి తినిపించండి. తినండి తినండి, వాళ్ళు తినను అంటే తినండి తినండి, ఫోర్స్ చేయకండి. వాళ్ళు ఎంత తింటే అంతే మంచిది, వాడి కడుపు వాడికి తెలుసు. వాడు ఇంత తినాలి ఇంతే తిన్నాడు అంటే కలవదు. దట్ ఈస్ వేర్ యువర్, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. కేవలం ఇప్పుడు వాడు తినట్లేదు, వీడు తినకపోతే నాకు అల్లరి చేస్తాడు, ఏమంటారు, క్రాంకీ అవుతాడు అది ఇది అంటాం కదా. బట్ మీరు వాడు లైఫ్ లాంగ్ అంతా జీవితం అంతా క్రాంకీ అవుతున్నాడు మీకు. రైట్. సో అది మీరు తప్పకుండా గుర్తిస్తారనే ఉద్దేశంతో లెట్ us గో టు ద నెక్స్ట్ స్టెప్. స్టాండర్డ్స్ అండ్ రివార్డ్స్. గారభం చేయండి, చేయొద్దని అనట్లేదు, కానీ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఇన్ ద సెన్స్, చిన్నప్పటి నుండే వాళ్ళకి స్టాండర్డ్స్ అంటే, అరే ఈ పని చేయాలి నువ్వు అంటే ఆ పని చేయాలి వాడు. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎడ్యుకేట్ చేయండి ఎందుకు చేయాలి ఎలా చేయాలి. సపోజ్ రోజు పొద్దున్న లేచి స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత తినాలని అనుకున్నారనుకోండి, దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ స్టాండర్డ్ యూ వాంట్. హెల్ప్ దెమ్ అండర్స్టాండ్. లేదు బేటా, నువ్వు నిన్న లేట్గా పడుకున్నావు కదా, లేక అలసిపోయావు కదా, సో సర్లే నువ్వు స్నానం చేయకుండా మానే, లేట్గా లేచావు సరే తినేసి అని చెప్పకూడదు. సీ హౌ యూ కెన్ యాడ్, ఫైండ్ ఎ సొల్యూషన్. దానికి ఒక ఆ, మార్గం ఆలోచించండి, పద్ధతి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుందంటే, ఆర్ వాడు ఇప్పుడు చదువుతా అన్నాడు, లెట్స్ ఏ మీరు ఒక గోల్ పెట్టారు, ఓకే నేను ఫస్ట్ క్లాస్ 5th గ్రేడ్ చదువుతున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నాకు 60% మార్కులు రావాలన్నాడు. వాడు 50 వచ్చినాయి, కష్టపడ్డాడు చాలా బాగా, హార్డ్ వర్క్ అయిపోయింది, ఇది అయిపోయింది, 58% వచ్చింది, 60 రాలేదు, పోనీలే. రివార్డ్ ఇవ్వకండి, బహుమతులు ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు అనుకో, రేపు ఆఫీస్లో పోయినప్పుడు కూడా వాడు బాస్ దగ్గర, బాస్ అరే నీకు ఇది నువ్వు పని చేయలేదు నీకు ఇవ్వలేను అంటే, ప్రమోషన్ ఇవ్వను అంటే ఏడుస్తాడు వాడు. రైట్. లేదు వాళ్ళ పిల్లకి అది ఉంది నాకు ఇది కావాలంటే, నా ఫ్రెండ్కి అది ఉంది వీడికి ఉంది వాడికి ఉంది, నాకు కావాలని ఏడిచి కింద పడ్డాడు వదిలేయండి. నే- నేను నిజంగా రియల్ అప్రిషియేట్. అప్పుడప్పుడు షాప్లో వెళ్తుంటాం కదా, యూఎస్లో సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఆ, ఇలాగ చేస్తుంటారు. వాళ్ళు కావాలంటే పేరెంట్స్ వద్దన్నారు అనుకో, వద్దంటే ఇంక అంతే కొనరు వాళ్ళు. ఒక్కోసారి చూశాను వాళ్ళు అక్కడ ఫ్లోర్ మీద పడుకొని, షాపులలో ఫ్లోర్ మీద పడుకొని ఏడ్చిన వాళ్ళు, గోర్లు పెట్టిన వాళ్ళు, అల్లరి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటూ ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళని, అంతే జాగ్రత్త, అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కాకుండా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అంతేగా అయ్యో వాళ్ళు చేయరు అది. ఐ రియల్లీ అప్రిషియేట్. ఆఫ్ కోర్స్ నేను కూడా అలా కామ్గా ఉండలేను అలాంటి పరిస్థితులలో. బట్ వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, అరుస్తున్నాడు వీడు ఏడుస్తున్నాడు అని మనం ఫీల్ అవుతాం. కానీ మనం మంచి స్టాండర్డ్ సెట్ చేయట్లేదు, వాళ్ళకి పద్ధతులు నేర్పించట్లేదు మనం. రైట్. తర్వాత వాళ్ళు కామ్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడతారు ఎలా హెల్ప్ చేయాలని. రైట్. సో వీ షుడ్ నాట్. దెన్ ఎగ్జాంపుల్స్, మనం స్టాండర్డ్స్ పెట్టాలి, మనం ఇది తినాలి ఇది చేయాలి ఇది తాగాలి అన్నప్పుడు మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సెట్ చేయండి. చదవాలన్నప్పుడు మీరు చదవండి. రైట్. అరే నువ్వు హోంవర్క్ చేయట్లేదురా టీవీ చూస్తున్నావురా అంటావు, మనం టీవీ చూస్తున్నాం మరి. వాడు హోంవర్క్ చేసుకునే టైంలో మీరు టీవీ చూడకండి కావాలంటే. ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ ఆర్ సంథింగ్ యూ వాంట్ వాచ్, వాచ్ ఇట్ లేటర్. ఈ రోజుల్లో కాంటెంట్ ఎప్పుడు ఎక్కడ ఎనీ టైం అవైలబుల్ ఉంది కదా. సో మన ఒక స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇవి వెరీ సింపుల్ థింగ్స్ అండి, వీటి గురించి మనం ఎంత మాట్లాడినా తరగదు. చాలా కాంటెంట్ తయారు చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు ఏదైనా సపోర్ట్ కావాలి, గైడెన్స్ కావాలి, ఐడియాలు కావాలంటే వన్ ఆన్ వన్ మాకు కన్సల్టేషన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ అవర్ గోల్ టు హెల్ప్ అండ్ షేర్ రైట్ ఇన్ఫర్మేషన్ విత్ ద పీపుల్. రైట్. సో రివార్డ్స్, సంపాదించే మనస్తత్వం కావాలి. ఎర్నింగ్ క్యాపబిలిటీ, ఎంటైటిల్మెంట్ కావద్దు. అంటే హే మా నాన్న డాక్టరు నాకు ఇది కావాలంటే ఇస్తాడు, నో. అది నీకు కావాలంటే నువ్వు సంపాదించగలగాలి. ఆ మెంటాలిటీ. డోంట్ బికమ్ ఏ గవర్నమెంట్. ప్రభుత్వం లాగా మీరు పనిచేయకండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే తప్పు పట్టట్లేదు, వాళ్ళు వీళ్ళకని వాళ్ళకని కొన్ని డబ్బులు ఇవ్వడం కానీ, లేకుంటే ఏవేవో ఇస్తున్నారు కదా, ఫ్రీ పథకాలు అంటున్నారు కదా. చూడండి మీరు, నేను ఇవ్వద్దనట్లేదు, మీరు ఫ్రీ పథకాలు ఇచ్చే బదులు వాళ్ళే కనుక మనము తన ఓన్ కాళ్ళ మీద నిలబడి సొంతంగా నిలబడే అవకాశం ఇచ్చామనుకోండి, వా అతనే కాకుండా వాళ్ళే కాకుండా వాళ్ళు ఇంకో 10 మందికి సాయం చేస్తారు. కానీ మరి మన ప్రభుత్వానికి అది అవసరం లేదు, ఎందుకంటే వీడికి ఎంతసేపు అది ఇచ్చేసి వాడిని లేజీ చేసి పనికి రాకుండా చేస్తున్నారు మనం.
రైట్. అంటే మనం ఉంటాం కదా, డోంట్ గివ్ ద ఫిష్, ఫిష్ ఇవ్వకండి వాడికి, ఫిష్ ఎలా పట్టాలో నేర్పించండి అని చెప్తున్నాం మనం. ఎందుకు? లైఫ్ లాంగ్ వాడు ఇండిపెండెంట్ అయిపోతాడు. ఒకసారి వాడు ఇండిపెండెంట్ అయిపోయి వాడు బాగా సంపాదించి వాడు బాగా సక్సెస్ అయ్యాడు అనుకోండి, గవర్నమెంట్తో మనకు పని లేదు, మనం వాళ్ళ మీద ఆధారపడం. మనం గవర్నమెంట్ని డిక్టేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని మీరు ఫైట్ చేస్తారు గవర్నమెంట్ దగ్గర. బట్ ఇప్పుడు మనం వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి, ఎంటైటిల్మెంట్, నాకు ఇది కావాలి అది కావాలని బ్రతిమలాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనని వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. సేమ్ థింగ్ పిల్లల్ని కూడా మీరు ఎంటైటిల్మెంట్ కాకుండా ఎర్నింగ్ మెంటాలిటీ, అంటే నాకు ఇది కావాలి అన్నప్పుడు ఎస్ కావాలి, ఇది కావాలంటే మీరు ఇది పని చేయాలి. రైట్. అవార్డ్ అండ్ రివార్డ్ ఉండాలి, మనకు పని చేస్తేనే దానికి పని. ఇప్పుడు మా పిల్లలకు కూడా మేము అలాగే చేస్తుంటాం. రైట్. ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయికి ఇప్పుడు వాళ్ళు చెప్పాము, ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయ్యాడు, సో నువ్వు సర్టెన్ చేస్తేనే నీకు డబ్బులు ఇస్తాను, అంటే కాలేజ్ ఫీజులు అవన్నీ కడతాను, లేకుంటే నువ్వు చదవలేదు చక్కగా అది లేదంటే నేను కట్టను, నీది నువ్వే కట్టుకోవాలని చెప్పాను. ఈవెన్ ఫస్ట్ ఇయర్లో కనుక ఈ పర్టికులర్ పర్సంటేజ్తో నువ్వు పాస్ అయ్యావనుకో నీకు బ్రాండ్ న్యూ కార్ ఇస్తానని కూడా చెప్పాను నేను. అయితే మొన్న మాట్లాడుతున్నా, డాడీ నాకు రాదేమంటున్నాడు. అన్నాను, నువ్వు హాఫ్ ఇయర్ కూడా కాలేదు ఇంకా 1 ఇయర్లో, వై యూఆర్ టాకింగ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఫైట్ చేయి. అవ్వకపోతే ఓకే పోనీ, నీకు కార్ రాకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చాలా సక్సెస్ఫుల్గా ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకొని బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పాను అనమాట. రైట్. సో రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అనేది మనము పిల్లలకు గారాబం చేయకూడదు. అది తల్లిదండ్రులు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అత్త మామ కావచ్చు, నానమ్మ అమ్మమ్మ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఏమంటారు, ఎదుగ ఎదగనించాలి, ఎదగడానికి మార్గం చూపెట్టాలి. అంతేగాని ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల మనము స్పాయిల్ చేస్తాం, మనం తప్పు చేస్తాం. తర్వాత వాడు పెద్దగా అరే వాడు ఇలా అయ్యాడు అలా అయ్యాడు చెప్తే వింటలేడని ఏదేదో మనం అంటాం కదా. థ్యాంక్ గాడ్ మై పేరెంట్స్ డి నాట్ డూ దట్. రైట్. సో రివార్డ్స్ అండ్ ఎర్నింగ్ మెంటాలిటీ చూపెట్టండి. సో ఫైనల్లీ వి విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ హెల్దీ వెల్దీ వాయిస్. చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, సంపదతోటి, చాలా మంచి జ్ఞానంతోటి మీరందరూ జీవించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాము. బట్ హియర్ ఈజ్ ద ఫైనల్. సో ధన్యవాదాలు మీ టైంకి, ఈ వాచ్ చేసినందుకు. బట్ మీరు ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీతో పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ గివ్ యువర్ కామెంట్స్. రైట్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ప్రోటీన్ని మనం ఎలా డైలీ మనం తినగలుగుతామనే శీర్షిక మీద వస్తున్నాము. సో ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాము. అగైన్ థ్యాంక్ యూ సో మచ్.